రాజకు శ్రీ భీంపల్లి వంశాంభుతి పూర్ణచంద్రం శ్రీ అచల బోధాచార్య భీంపల్లి గడ్డయార్యస్య పౌత్రం శ్రీ నిత్యానందమారయ్యార్యస్య జడరాజనితం శ్రీ నిర్గుణాతీత వాసుదేవార్య ప్రియ శిష్య శ్రేష్టం ప్రజ్ఞాన విలక్షణం మద్గురు గోపాలార్యం ప్రణమామ్యహం. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందేహం గురు పరంపరాం. జై బోలో సద్గురునాథ బ్రహ్మరాజకు, శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయమునకు, మద్భాగవత కృష్ణ దేశికేంద్రుల వారికి, అచల బోధాచార్య భీంపల్లి గడయార్ల వారికి, మద్గురు గురు సేవా విశిష్ట ప్రజ్ఞాన విలక్షణ భీంపల్లి గోపాలార్ల వారికి జయ జయ సద్గురునాథ ప్రభు మహారాజకు. శ్రీ 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 సీతమ్మ సమేత అమలానంద వెంకట స్వామార్య సద్గురు ప్రభు మహారాజకు, వివేకానంద బండారు సుబ్బరాయ ఆర్య సద్గురు ప్రభు మహారాజకు జై బోలో సద్గురునాథ ప్రభు మహారాజుకి. సభాయ నమః. ఈరోజు మనందరి చేత పూజలు అందుకున్నటువంటి మూల విరాట్ అయినటువంటి శ్రీ సభా సామ్రాట్ వివేకానంద బండారు సుబ్బరాయ స్వాముల వారి యొక్క దివ్య మూర్తిత్వమునకు ఈరోజు శత జయంతి వార్షిక ఆరాధన జరుపుకుంటున్నటువంటి సీతమ్మ సమేత అమలానంద వెంకట స్వామార్యుల వారి యొక్క దివ్యమూర్తిత్వమునకు శిరసాష్టాంగ ద్వాదశి నమస్కారములు తెలియపరుచుకుంటూ, సభలో ఆసీనులైనటువంటి సర్వాధ్యక్ష, ఉపాధ్యక్ష, గౌరవాధ్యక్ష పేరు పేరున అందరికి కూడా ద్వాదశి నమస్కారములు తెలియపరుచుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో సభాదేవతలుగా ఆసీనులైనటువంటి మీ అందరికి కూడా ద్వాదశి నమస్కారములు తెలియపరుచుకుంటూ, మనందరికీ ఆ సద్గురుమూర్తి శుభాశిస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమమునకు మూలస్థానముగా మరి ఎక్కడా జరగలేనటువంటి విధానముగా ఇక్కడ ఆచరణపూర్వకంగా జరిపిస్తున్నటువంటి అమలానంద స్వాముల వారి శిష్యులు, పుత్రులు మరియు వివేకానంద బండారు సుబ్బరాయారుల వారి యొక్క శిష్య శ్రేష్ఠులు, అగ్రజులు అయినటువంటి పూర్ణానంద బ్రహ్మానంద రెడ్డారుల వారు ఇదివరకు 100 రోజులు క్లాసులు పెట్టి ఆయన వినడం జరిగింది. 100 రోజులు ఇదే స్థానంలో 100 రోజులు ఆయన క్లాసులు పెట్టి సుబ్బరాయ స్వాముల వారితో క్లాసులు చెప్పించి వినడము, మరి ఎన్నో విధాలుగా అయినటువంటి బోధని అనుభవానికి తెచ్చుకోవడం జరిగింది. అదే రూపంగా ఇదివరకు మరి చాలా బృహత్తర కార్యక్రమము 2006 సంవత్సరం అనుకుంటాను, జ్ఞాపకం పెద్దగా లేదు, తిమ్మమ్మ మర్రిమాను వద్ద పెద్ద కార్యక్రమం కూడా సుబ్బరాయ స్వాముల వారి యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క కార్యనిర్వహణలో స్వామి పెద్ద కార్యక్రమం తలంపజేశారు. అలాగే ప్రతి ఏట కూడా విభిన్నంగా ఒక 3 రోజులు, 4 రోజులు, 6 రోజులు కార్యక్రమము నడుపుతూనే వచ్చారు. ఈరోజు వారి తండ్రి గారు శత జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని అర్ధమండల కార్యక్రమము 21 రోజులు, ఈరోజు 20వ రోజు, రేపటికి సంపూర్ణమవుతుంది కార్యక్రమము. మరి ఈ విషయంలో ఆయనకి అతిశయోక్తి, ఎందుకంటే ఇది పొగడతేం కాదు, ఇటువంటి కార్యక్రమాలు 1, 2, 3 రోజులు చేయాలి అంటేనే చాలా కష్టసాధ్యమైనటువంటి విషయాలు. అలాంటిది నేటికి 20 రోజులు పూర్తి చేసుకొని రేపటికి 21 రోజు కార్యక్రమం సంపూర్ణం చేయాలి అంటే కొద్దిగా కష్టసాధ్యమైనటువంటి పనే. అది 50 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, ఏదైనా కార్యక్రమమే. మరి అటువంటి కార్యక్రమము మరి ఆయన దగ్గర మనం ఏం నేర్చుకోవాలి అంటే ఇదొకటి నేర్చుకునే తగ్గట్టు విషయం ఉంది. ఏంటది నేర్చుకునే తగ్గట్టు అంటే, ఇందాక చాలామంది తండ్రులైనటువంటి పెద్దలు చాలామంది మాట్లాడినారు.
వారు అడుగుజాడల్లో మేము నడుస్తున్నాము, క్లాసుల్ని మేము వింటున్నాము అంటే మీరే వినడం కాదు, దేశమంతా వింటుంది ఆయన క్లాసులు. తర్వాత దేశమంతా ఆయన యూట్యూబ్లో ఆయన బోధలు కూడా వింటున్నారు. దానికోసం మళ్ళీ మళ్ళీ ఆయనకి మనం ఉచ్చరించుకోవడం కూడా అంత గొప్పగా ఏముండదు. ఎందుకంటే గొప్పవాడి కోసం గొప్ప చెప్పుకున్నా తక్కువే అవుతుంది. గొప్పవాడి కోసము గొప్ప ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే గొప్ప అంత మంచిదేమో. ఎంత తక్కువ చెప్పుకుంటే అంతే మంచిది. ఎందుకంటే సమయం కూడా, ఎందుకంటే ఆయన ఏదైతే చేస్తున్నాడో సేవ, వాస్తవానికి ఆయన కోసం 2 నిమిషాలు వెచ్చించి మాట్లాడాలి. శివరామ దీక్షితుల వారు చరిత్ర అంత వాస్తవ రూపంగా మనకు కనిపించలేదు. మద్రామడుగు శివరామ దీక్షితుల వారి యొక్క చరిత్ర. కానీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి చరిత్ర వాస్తవ రూపంగా మనకు కనిపించింది, దగ్గరగానే ఉంది. ఎందుకంటే వారి శిష్యులు ఫిల్కానా లక్ష్మణ ప్రభు, శంకర ప్రభులు వారు చెప్తుండగా మిగతా వాళ్ళు రాసుకున్నట్లుగా ఉంది. కాబట్టి భాగవత కృష్ణ ప్రభులు వారు ముందస్తుగా ఇంకొక 500 సంవత్సరాలైనా సరే పర్వాలేదు, అటువంటి గురుసేవ చేసి వెళ్ళిపోయినాడు ఆయన. ఆయన కందార్థాల రూపంగా, కందపద్యాల రూపంగా, సదృష్టాంతక ప్రకాశక రూపంగా, జీవన్ముక్తి ప్రకాశక రూపంగా, అనేక గ్రంథాల రూపంగా ఆయన ఏం చేసినాడు అంటే రాబోయే తరాలకి ఒక ఆదర్శప్రాయుడిగా, ఇప్పటికే 200 సంవత్సరాల చిల్లర, ఇంకొక 500 సంవత్సరాలైనా అలాగే చెప్పుకున్నా తక్కువ అయిపోద్ది. ఎవరి కోసం? కృష్ణ ప్రభు కోసం. అలాగే అదే పంక్తిలో ఆయన ఎంత వైరాగ్యం చెందినాడో అందులో ఒక ₹1 భాగమైనా సరే ఈయన అంతకంటే వైరాగ్యం పొందుంటాడు. ఎందుకంటే 2 భార్యలు, లేమి. ఆ లేమిని కూడా లెక్క చేయకుండా ఈ మారుమూల ప్రాంతం నుండి ఎక్కడ ఒరిస్సా ప్రాంతము, ఎక్కడ ముంబై అంటే మహారాష్ట్ర, ఎక్కడ ఆంధ్ర, తెలంగాణ అనే ప్రాంతీయ భేదం లేకుండా అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఈయన బోధరూపంగా గురుసేవ చేస్తూ నిస్వార్థంగా, మరి అమలానంద స్వామి రోజు కార్యక్రమం జరిపించుకుంటున్నాడంటే ముందస్తుగానే బ్రహ్మానందం అనే పేరు పెట్టినందుకు ఆయన వాస్తవానికి బ్రహ్మానందమే. ఆయన ముఖంలో చిరాకు కానీ, ముఖంలో కోపం కానీ ఇటువంటివి ఏమీ కనిపించకుండా వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండి మంచి ఆచరణీయమైనటువంటి యోగదాయకమైనటువంటి పద్ధతిలో ఆయన ఆచరిస్తూ మిగతా శిష్యులు కూడా ఆచరింపదగ్గటి విషయాల్ని నేర్పిస్తున్నటువంటి వ్యక్తికి మరొకసారి కృతజ్ఞత అభివందనాలు తెలియపరుచుకుంటూ, మరి ఈరోజు బోధ విషయంలో మాట్లాడదగ్గటి విషయాలు ఏమిటంటే ఆయన పత్రికలో చాలా విషయాలు రాశారు. దాంట్లో సాంఖ్యమని, తారకమని, అమ్నస్కమని, మహావాక్యాలని, వార్తిక్యమని, ఇంకా ఒకటే కాదు చాలా సబ్జెక్టులు తీసుకొని ఎరుకని లేనెరుకని ఇటువంటి సబ్జెక్టులు, అనేకమైన సబ్జెక్టులు ఇచ్చినట్లుగా తెలియబడింది. మరి నాకంటే ముందు సభ చేసినటువంటి వారు అవన్నిటికీ న్యాయం చేసినట్లుగా తెలియబడుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అనుభవశాలు, చాలా న్యాయబద్ధంగా వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ రూపంగా ఆయన దగ్గర విన్నారు. కాబట్టి చెప్పడానికి వారికి అతిశయోక్తిగా సబ్జెక్టు పూర్వకంగా చెప్పారు. మనం ఇప్పుడు చెప్పుకోవలసినటువంటి సబ్జెక్టు ఏమనగా ఎరుక లేనెరుక. ఈ ఎరుక లేనెరుక కోసము, ఆ లేనెరుక ఏ విధంగా లేదనే విషయం కూడా మనతో ఉన్నటువంటి పెద్దలు, పూజ్యులు, మహా అనుభూషాలు ఉన్నారు. వాళ్ళందరి చేత మనం విందాము. ఎందుకంటే నాకు ఇక్కడ కర్తవ్యం 1:40 ఉంది. ఈ 1:40 నేను చెప్తూ మిగతా వాళ్ళందరితో కూడా చెప్పించమని కూడా ఆర్డర్ ఇచ్చారు. ఆ నిమిషాలు కూడా వాళ్ళు చెప్పే వెళ్ళారు కార్యకర్తలు. జై జై సద్గురు ప్రభు మహారాజ్కి, జై జై సద్గురు ప్రభు మహారాజ్కి. సభాయ నమః. మరొకసారి సభకు నమస్కరించుకుంటూ, మహనీయులారా,
మన పెద్దలు మన పూర్వీకులు సభని కల్పవృక్షము, సభని కామధేనువుతో పోల్చారు. ఈ కల్పవృక్షము కామధేనువు చేసే పని ఏమిటనగా, కల్పవృక్షము, కల్ప ప్లస్ వృక్షము, కల్పము అంటే సంకల్పాలు ఎక్కడైతే జనిస్తాయో అదే సంకల్పాన్ని నెరవేర్చే వృక్షమే కల్పవృక్షము. ఏవి ఎక్కడ సంకల్పాలు జనిస్తాయో ఆ సంకల్పానికి నివృత్తి చేసే వృక్షమే కల్పవృక్షము. కామధేనువు కూడా కోరిందల్లా ప్రసాదించేదే కామధేనువు. అంటే ఇక్కడ ఒక చిన్న కథతో ప్రారంభం చేసుకుంటూ మనకి శ్రీకాకుళం పట్టణంలో అలాగా పోతూ పోతూ మన ఇచ్చాపురం అడవుల్లోకి వెళ్ళేటప్పుడు ఒక కటిక బీద బ్రాహ్మణుడు ఆ గ్రామంలో నివసించేవాడు. ఆ బ్రాహ్మణు యొక్క పద్ధతి ఏమిటంటే కట్టెలు అమ్ముకొని జీవనోపాధి నడపడం, కట్టెలు అమ్మడము, ఆ కట్టెలతోనే జీవనోపాధి ఆయన యొక్క దినచర్య అంతా కూడా అలాగే నడిచేది. ఒకానొక నాడు వెండి కట్టెలు అంటే పచ్చి కట్టెలని ఎవరు కొనరు కాబట్టి, వెండిపోయినటువంటి కట్టెలనే కొంటారు కాబట్టి ఆ కట్టెల కోసం అన్వేషిస్తూ ఇంచుమించు ఒక 4-5 కొండలు దాటేసినాడు. 4-5 కొండలు దాటిన తర్వాత ఇక 5వ కొండ దగ్గర కూర్చొని ఆయన అలిసిపోయాడు. ఆ ఒక వృక్షం కింద కూర్చుని ఆయన సంకల్పం చేసినాడు. ఏమని? నాకు దాహం వేస్తుంది, నీరుంటే బాగున్ను అని. ఒక బంగారు పాత్రతో అక్కడ బంగారు పాత్రలో నీరు కూడా వచ్చింది. ఆయన ఏమీ ఆలోచన చేయలేదు, ఆ నీరు తాగేశాడు. దాహం తీరిన తర్వాత కాసేపు ఆలోచన చేసిన తర్వాత బాగా ఆకలిగా ఉంది, కొద్దిగా ఏదైనా భోజనం ఉంటే బాగున్ను, ఈ ఆకలి తీరితే బాగున్నని ఆలోచన చేసినాడు మహానుభావుడు. అది కూడా చెప్పన్ ప్రకారక భోగ్ అంటారు. చెప్పన్ ప్రకారక అంటే 54 రకాలు. చెప్పన్ అవరు 55 అంటే 55, చెప్పన్ 56 రకాలు వంటకాలని అక్కడ రావడము, అది తినేయడం కూడా జరిగింది. సాధారణంగా ఆహారం తిన్న తర్వాత మనకేమొస్తుంది అంటే నిద్ర. ఏదైనా ఇక్కడ శుద్ధి అయి ఉంటే బాగున్ను, కొద్ది నిద్రపోతే బాగున్ను అంటే ఆ నాగశేషువే పానుపుగా తయారయ్యి ఆ పానుపులో ఆయన నిద్రించడం కూడా జరిగింది. ఇవన్నీ జరుగుతున్నా సరే ఆయన ఏం పట్టించుకోలేదు, ఆయనకి ఏమి కావాలో అవే కోరాడు. అక్కడ ఎప్పుడైతే ఈ 3 కోరికలు తీరి నిద్ర అయితే ఎప్పుడు నిద్రమత్తు నుంచి బయటకు వచ్చాడో ఇవన్నీ కోరిన వల్ల వచ్చేస్తున్నాయి, నేను ఏం కోరితే అవే వస్తున్నాయి, ఇది దెయ్యమా దేవత అనుకున్నాడు. అక్కడ ఇది దెయ్యమా దేవత? దేవత అయితే పర్వాలేదు, నాకు లాభదాయకమే. దేవత అయితే పర్వాలేదు, నాకు లాభదాయకమే. ఒకవేళ దెయ్యమైతోనో నేను పోతాను కదా. అలాగే అది దెయ్యం రూపంగా, ఎందుకంటే నేను ఏదైతే సంకల్పిస్తాదో అదే నెరవేరుతుంది, సంకల్ప సిద్ధి కదా. అక్కడ ఏమైంది? దెయ్యంగా వచ్చి వాడు అక్కడ పోయినాడు. అంటే ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నాము? దిగువతూపల్లి అనే గ్రామంలో ఒక కల్పవృక్షము కామధేనువు అనేటువంటి వృక్షం కింద మనందరం ఆ సభ కింద మనం కూర్చున్నాం. మనందరి యొక్క సంకల్పం ఏ విధంగా ఉండాలి అంటే, ఇక్కడ అందరూ ఒక రకం కోరిక కోరరు కదా. అందరూ ఒక రకం కోరికలు కోరుతారా? కోరరు. ఒకరికి సాంఖ్యంలో సమస్యలు ఉంటాయి, ఒక ఆయన సాంఖ్యంలో సమస్య తీరుస్తాడు, ఇంకొక వారికి తారకంలో సమస్య ఉంటుంది, ఇంకొక ఆయన తారకంలో చెప్తాడు, ఇంకొక ఆయన పరిపూర్ణంలో సమస్య ఉంటుంది, ఆయన పరిపూర్ణం. అంటే ఎవరు ఏమైతే మీరు సంకల్పిస్తారో ఇక్కడ బోధక రూపంలో వీరి ద్వారాగా అదే వస్తుందని మీరు గ్రహించాలి. అంటే మనం కోరేది కోరికలని నెరవేర్చుకునే చోటు ఇది. కోరికలు నెరవేర్చుకునే చోటు ఇది మొదటి భాగము. ఆ కోరికల్ని లేకుండా చేసుకునే చోటు ఇది రెండో భాగము. మొదటి కోరికలు తీర్చుకునే భాగం ఏ విధంగా మనకున్నది, ఆ కోరికలే లేకుండా చేసుకునే విధానం ఏ విధంగా ఉంది, రాబోయే తరగతిలో మన పెద్దలు పూజ్యులు అందరూ కూడా చెప్తారు, మనందరం విందాము. ఇప్పుడు ఉపాధ్యక్ష స్థానంలో
శ్రీమద్ అచల గురుపీఠ రాజయోగాశ్రమ సేవా సమాయికకి సహాయ కార్యదర్శిగా ఉన్నటువంటి పూర్ణానంద రాగాల నాగేశ్వరరావు వారు ఉపన్యసిస్తారు. మనందరం కూడా విందాము. జై బోలో సద్గురు మహారాజ్కి.